ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వాళ్ళ నృత్యంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని వాళ్ళదే కీలక పాత్రగా ఉన్నటువంటి పోతురాజులు మనతో ఉన్నారు. అన్న నమస్తే. అంటే మీరు బోనాల్లో ప్రత్యేక ఆకర్షణ, మీ నృత్యం అనేది కీలక పాత్ర, అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనది మీ నృత్యం. మీరు ఎలా చేస్తారు అసలు? దీనికంటూ ప్రత్యేక దీక్ష ఏమన్నా ఉంటుందా? నేను ఆషాఢం వచ్చిందంటే 41 దీక్షలు ఉంటానమ్మా. ఈ దీక్ష ఎందుకంటే ఆమె ఉజ్జయిని మహాకాళి టెంపుల్ దీక్ష ఉండి చేస్తే చాలా మనకు కోరిన కోరికలు ఫలిస్తాయి. నేను కోరుకున్న కోరికలు ఫలించినాయి కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి కూడా పలారమండి తీస్తున్నా. 14 సంవత్సరాల నుంచి నేను నాకు మహాకాళి టెంపుల్లో అవకాశం దొరికింది. నేను ఇక్కడ అమ్మకు సేవకున్నమ్మ, పాదదాసుని, ఆమె సేవలు ఎప్పటికి ఉంటా. మళ్ళీ మరో జన్మం అనేది ఉంటే కూడా పోతరాజుగానే ఉంటేయాలని కోరుకుంటున్నా. అంటే ఎట్లా మీరు ఇక్కడికి రావడానికి మీకంటూ పర్టికులర్ గా సెలక్షన్ ఏమైనా చేస్తారా, లేకపోతే తెలిసిన వాళ్ళతో ఇక్కడికి వస్తారా? అంటే తెలిసిన వాళ్ళు తోటి కూడా వస్తామమ్మా. ఏంది అంటే మాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే మేము ఈ అమ్మవారి టెంపుల్లో పోతరాజేశ్వరం వేయాలని. అమ్మ దయ అట్లా పిలిపించుకుంది మమ్మల్ని. అది ఎంత సంతోషం అంటే నేను ఫస్ట్ టైం వేసినప్పుడు నాకు ఈ జన్మ ఇంత చాలనిపించింది. ఆమె దయ వల్ల లేదమ్మా. వాడలో తిరుగుతా, ఊర్లో తిరగని ప్రత్యక్షం లేదు. నేను ఉజ్జయిని మహాకాళి టెంపుల్ పోతరాజు అంటే దేవరాజ్ పోతరాజు అంటే ప్రతి బ్యానర్లలో ఉంటా, ప్రతి గుడిల పోస్టర్లా ఉంటా. గోల్కొండ కోట పైన మొన్న పోతరాజేశం వేసిన, బల్కంపేట వెళ్ళాం మా రథంలో కూడా పోతరాజేశం వేసినాం. ఈ గుడి పోతరాజు అంటే ఎక్కడ పోయినా విజయీ భవ. అంటే మీ చేతిలో ఆయుధంగా కీలకంగా ఉండేదాన్ని పేరు ఏమంటారు ప్రత్యేకంగా? దీంతో ప్రతి ఒక్కరిని భక్తుల్ని మీరు కొడుతూ ఉంటారు కదా, దానివల్ల ఏంటి? దీనివల్ల ఆశీర్వచనం దొరుకుతుందమ్మా. ఎందుకంటే వాళ్ళ పైన ఏమైనా దృశ్యశక్తులున్నా, ఏమైనా ఎవరైనా చేసినా కీడు ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఈ పోతరాజు వీరగోలు అంటే పరశురాముని, శివయ్య పరమశివుని ఆయుధం. ఇది అమ్మవారి ఆయుధం, పరమశివుని ఆయుధం. అలాగే ఈ ఆయుధాలతోటి మేము భక్తులని దీవిస్తుంటాము. అందుకే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ వీరగోల పైన వేయించుకోవాలని. దాన్ని ఎలా తయారు చేస్తారు మీరు? దీన్ని ప్రత్యేకమైన దీన్ని తయారు చేసే వాళ్ళు ఉంటారమ్మా. జన్మతోటి తయారు చేస్తారు, నారతోటి మంచిగా పవిత్రంగా చేస్తారు. అమ్మవారి చేతిలో ఉంటే ఎంత పవర్ ఉంటుందో పోతరాజు వేషం వేసినాక, పూజలు గిట్ల వేసినాక అంత పవర్ వస్తుంది. అంటే మీరు ఇంత అలంకరణ చేసుకోవడానికి అసలు ఎంత సమయం పడుతుంది? మీ అలంకరణ ఎలా చేసుకుంటారు? ఈ గవ్వలు, ఈ పైన కిరీటం కానివ్వండి, ఈ మాల, మీ రూపం, అదంతా మాకు 2 hours టైం పడుతుంది అమ్మా. కష్టం మాకే ఉంటుంది, సుఖం కూడా మాకే ఉంటుంది. ఎంత కష్టం ఉంటుంది అంటే పొద్దున 8 గంటలకు పోతరాజు వేస్తే ఒక్కొక్కసారి మబ్బులు 5 గంటలకు కూడా పోతరాజు ఇప్పుతామమ్మా. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఉంటుంది మాకు ప్రోగ్రామ్. అట్లా కష్టపడ్డాం కాబట్టి ఇవాళ మీ స్థాయిలో ఉన్నాం. అంత అమ్మ దయ. జై పోతరాజ్. అంటే ఇప్పుడు ఈ బోనాల సమయంలో అంటే మీకు ఇదంతా ఉంటుంది, కానీ తర్వాత సమయంలో ఎలా మీ జీవనోపాధారం ఏంటి? తర్వాత సమయంలో కూడా అమ్మ పొలాలు ఎంత పచ్చగా ఉంటాయో గ్రీన్ కలర్గా అంత పచ్చగా నా జీవితం చేసిందమ్మా. ఆమెను అన్ని నమ్ముకున్న ఆమెను ఈ జన్మకింత చాలమ్మా. ధనం ధాన్యం అన్ని ఇచ్చింది నాకమ్మ. 3 ఆడపిల్లలని ఇచ్చింది, దుర్గా, లక్ష్మి, సరస్వతి. ఇంకేం కావాలమ్మా నాకు? మంచిగా ఉన్నారు. నాకు అమ్మ దయ వల్ల మంచి ధనధాన్యాలతో మంచిగా ఉన్నామా. నేను మాత్రం నా లెక్క ఇప్పుడు ఈ తరం పోతరాజులు కూడా దీక్షలుండి పోతరాజేశం వేయాలి అని ప్రతి ఒక్కరికి అదే చెప్తా. మంచిగా అమ్మని నమ్ముకోవాలి, ఎంత నిష్టగా ఉండి పోతరాజేశం వేయాలి, అన్న విజయం సాధిస్తాం. ఈరోజు ప్రత్యేకంగా మీరు నృత్యం అనేది నేర్చుకుంటారా? ఉంటదమ్మా, మాకు ప్రత్యేకంగా నృత్యం ఉంటది. ఆ స్టెప్పులు అనేది అవి వచ్చేస్తాయి అనమాట. గురువుల దగ్గర నేర్చుకునేది ఉంటది కమ్మా. ప్రత్యేకంగా గురువులు ఉంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చూస్తున్నారు కదా, మీకు కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి. తప్పకుండా మీ దీవెనలు. ఉజ్జయిని మహాకాళమ్మ మాణిక్యాలమ్మ ఆశీర్వాదం ఉంటుంది. జై బోలో ఉజ్జయిని మహాకాళమ్మ కదా. ఆషాఢంలో కానివ్వండి, శ్రావణంలో కానివ్వండి, బోనాలు అంటేనే కీలక పాత్రగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటువంటి పోతురాజులు ప్రత్యేకంగా వారు నేర్చుకునేది నృత్యం అనేది గురువుల దగ్గర ఉంటుంది. వాళ్ళ అలంకరణకి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. తర్వాత వాళ్ళ జీవనోపాధారంగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. ఈ 4 రోజులు అయితే మాత్రం బాగానే ఉంటుంది, కానీ తర్వాత వాళ్ళ జీవనోపాధారానికి అయితే వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు. ప్రభుత్వం అనేది వీరిని కూడా ఖచ్చితంగా దృష్టిలో తీసుకోవాలంటూ కూడా ఈ బోనాలకు వచ్చిన పోతురాజులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అమ్మవారి దగ్గర ఈ నృత్యం చేయాలంటే చాలా నిష్టగా ఉండాలి, నియమాలతో కూడినటువంటి శ్రద్ధతో ఇక్కడ అమ్మవారిని తలుచుకుంటూ నమ్మి ఇక్కడ గనక పోతురాజుల నృత్యం చేస్తే వాళ్ళ జీవితాలు మారుతాయి, కోరిన కోరికలు తీరుతాయి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.